Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. ఇప్పుడే మెకానిక్ రాకీ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ ఇయర్లో ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఒకటి యావరేజ్, ఒకటి బిలో యావరేజ్ గానే ఉన్నది ఆయన సినిమా విశ్వస్తేంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన మెకానిక్ రాకీ ఎలాగుందంటే, అదే విషయానికి వస్తే మెకానిక్ రాకీ తన తండ్రితో కలిసి ఓ డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తూ ఉంటాడు. అక్కడ లోకల్ దాదా వీరి మెకానిక్ షెడ్ని కబ్జా చేసి సీజ్ చేయాలని కూడా ప్రయత్నిస్తుంటాడు. దీంతో అతనికి 40 లక్షలు ఇచ్చి తన డ్రైవింగ్ స్కూల్ని కాపాడుకోవాలని చూస్తాడు రాకీ. ఈ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని జీవితాన్నే మార్చేస్తాయి. తన జీవితంలో అనుకోకుండా వచ్చిన 2 అమ్మాయిలు ఎవరో, తన సమస్యను మెకానిక్ రాకీ ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ. ఎప్పటిలాగే విశ్వక్ సేన్ తన ఎనర్జీతో సినిమాని లాక్కొచ్చేశాడు. ఫస్ట్ హాఫ్ సోసోగా, రొటీన్ గా, కాస్త లాగు, బోరింగ్ గా సాగినా ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సినిమా కొంచెం వేగం పుంజుకుంది. సెకండ్ హాఫ్ లో రై రై అంటూ సాగే స్క్రీన్ ప్లే సినిమాని కాపాడింది. స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్న విశ్వక్ సేన్ మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతో మెకానిక్ రాకీని ఎంచుకున్నాడు. ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కనిపించిన సెకండ్ హాఫ్ మెకానిక్ రాకీ కథ పైసా వసూలనే అనిపిస్తుంది మనకి. సినిమా డైరెక్టర్ రవితేజ రాసుకున్న కథని పర్ఫెక్ట్ గా తెర మీద ఆవిష్కరించడంలో సూపర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి మరోసారి తన పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన నటనతో మెప్పించింది. డాక్టర్ కీడా కోలా వంటి సినిమాల్లో నటించిన రఘుతో పాటు సునీల్, హర్షవర్ధన్, నరేష్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో నటించారు. నాకైతే మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ ని కాస్త ఎడిటింగ్ లో కత్తిరించుంటే బాగుండేది అని అనిపించింది. కొన్ని పాటలు కూడా సినిమా ఫ్లోని చెడగొట్టేశాయి. కథలోకి తీసుకెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్న డైరెక్టర్, బట్ చాలా ఓవర్ టైమింగ్ అయిపోయింది. అది ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బాగా తీయొచ్చు, స్కోప్ కూడా ఉన్నది. సరిపోదా శనివారం తర్వాత జేక్స్ బిజాయ్ మెకానిక్ మూవీ సినిమాకి మ్యూజిక్ చేశాడు. ముఖ్యంగా ఇతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది. టోటల్ గా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా, సోసోగా సాగినా, స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇందులో గామి మూవీతో ప్రయోగాత్మక అడ్వెంచర్ ట్రావెల్ మూవీని తీసిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో విలేజ్ డ్రామాను కూడా ఇచ్చాడు. ఈసారి సైబర్ స్కామ్స్ బ్యాక్ డ్రాప్ తో డీసెంట్ థ్రిల్లర్ తో పాటు విశ్వక్ సేన్ స్టోరీ సెలక్షన్ కూడా చాలా మంది తెలుగు హీరోలు చూసి నేర్చుకునేలాగా ఈ సినిమా మూవీ సెలక్షన్ అయితే అంత బాగున్నది. ఈయనది పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే విశ్వక్ మిగతా అన్ని సినిమాల కంటే కూడా ఇందులో చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో ఏమన్నా మైనస్ ఉంది అంటే ఇంటర్వెల్ వరకు మాత్రం కొంచెం స్లోగానే, సోసోగానే ఉంటది. సినిమా అయితే లాగ్ కూడా అనిపిస్తుంది మనకి, రెగ్యులర్ ప్లాట్ గానే కనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి మాత్రం మీకు సెకండ్ హాఫ్ లో 2 ట్విస్టులు, ట్విస్ట్ అండ్ టర్న్స్ తో పాటు క్లైమాక్స్ వరకు చాలా బాగుంటది. సినిమా ఎంగేజింగ్ ఉంటది. ప్లస్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టేశాడు బిజాయ్. సినిమా ఈ వీకెండ్ కి చూడొచ్చు. Thanks for watching. Please like, comment, subscribe my channel. Thank you.